మెట్లు పాఠం విన్నారు కదా. సంక్షిప్తంగా పాఠం సారాంశం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ పాఠంలోని కొత్త పదాలు, వాటికి అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన పాఠ్యపుస్తకంలో 36వ పేజీ చూడండి. ఇక్కడ చిత్రం ఇచ్చాడు చూడండి. ఆ చిత్రంలో దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల గుండా పెద్దవాళ్ళు అలాగే పిల్లలు కొంతమంది ఆ మెట్లు ఎక్కి ఆ దేవాలయానికి వెళుతున్నారు. అలాగే 37వ పేజీ చూడండి. 37వ పేజీలో పైది చూడండి, జిల్లా న్యాయస్థానం అని ఉంది. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మెట్ల గుండా ఆ న్యాయస్థానానికి వెళుతున్నారు. అలాగే కింద చిత్రం చూడండి, ప్రాథమికోన్నత పాఠశాల. ఆ పాఠశాలకు మెట్ల ద్వారా ఉపాధ్యాయులు అలాగే పిల్లలు తమ యొక్క బ్యాగులతో మెట్ల గుండా ఆ పాఠశాలకి చేరుకుంటున్నారు. అంటే మెట్లు అనేవి కీలకమైనవి. తరతరాలుగా అనగా చరిత్ర కాలం నుండి నేటి వరకు మెట్లు ప్రగతికి సూచికలని చెప్పడం జరిగింది, అభివృద్ధికి సూచికలని చెప్పడం జరిగింది. మెట్ల ఉపయోగాల గురించి చెప్పడం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి, ఇక్కడ ఇచ్చాడు. నేను మొట్టమొదట రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, ఎగసి ఎగసి ఏసే మల ఏ పదాల చేర్చునవో. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, కోట్ల కోట్ల గుణగణాల అడుగుల బడి అరిగిపోయి అడుగుల బడి తరిగిపోయి అరిగిపోయి తరిగిపోయి. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, చిన్న అడుగు కన్నె అడుగు చిట్టి అడుగు పొట్టి అడుగు, కరకు పదం కరగు పదం రక్త పదం భక్త పదం పాపి పదం పరమ పదం, యుగయుగాల పదములతో రకరకాల అడుగులతో అరగి అరగి తరగి తరగి. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, కడియాలందెలు గజ్జెలు వడివడి మువ్వలు గొలుసులు గలగల మనం గణగణమన అంటి అంటి ప్రవహించే అడుగులు అడుగులు అడుగులు. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, ఎగసి ఎగసి ఏ పదాల చేర్చునవో, ఎగసి ఎగసి ఏ సీమల కూర్చునవో, ఎగసి ఎగసి ఏ దర్శనమిచ్చునవో, ఎగసి 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 ఎగసి. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు. చూడండి, మెట్లు మెట్లు కారు నల్ల రాతి మెట్లు. మెట్లు మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఆ మెట్లు మెట్లు ఎలా ఉన్నాయి? కారు నల్ల రాతి మెట్లు అన్నాడు కదా. కారు అంటే దట్టమైనటువంటి, కారు అంటే దట్టమైనటువంటి నల్ల రాతి మెట్లు, చాలా నల్లగా కనిపిస్తున్నటువంటి రాయితో చేసిన మెట్లు. ఎగసి ఎగసి ఏ సీమల ఏ పథాల చేర్చునవో. ఎగసి ఎగసి, ఎగసి అంటే వ్యాపించి ఎగిరి, ఏ సీమల అంటే సీమ అంటే ప్రాంతం లేదా ప్రదేశం, సీమ అంటే ప్రాంతం లేదా ప్రదేశం. పథాలు అన్నాడు కదా. పథాలు అంటే మార్గాలు, పథాలు అంటే మార్గాలు. చేర్చునవో, ఆ మెట్లు అనేవి ఏ మార్గాలకు చేరుస్తున్నాయో. అవి రాతి మెట్లు, దట్టమైన నల్ల రాతి మెట్లు. ఆ మెట్లు మనలను ఏ మార్గానికో తీసుకుపోతాయి, ఏ ప్రాంతానికో అంటే గమ్యానికో చేరుస్తాయి. ఇక్కడ మెట్లంటే మనం కోరుకున్న చేరుకోవలసిన గమ్యానికి తీసుకుపోయే సాధనాలు అని అర్థం. చూడండి, మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, కోట్ల కోట్ల గుణగణాల అడుగుల బడి అరిగిపోయి అడుగుల బడి తరిగిపోయి అరిగిపోయి తరిగిపోయి. కోట్ల కోట్ల అంటే కోటాను కోట్ల, గుణము అంటే స్వభావం, గణం అంటే సమూహం, గణం. గుణం అంటే స్వభావం, గణం అంటే సమూహం. జాగ్రత్తగా గమనించాలి. గుణం అంటే స్వభావం, గణం అంటే సమూహం. తరిగిపోయి, తరిగిపోయి అంటే తగ్గిపోయి.
ముందుకు తరగిపోయి అంటే తగ్గిపోయి, అరిగిపోయి, అరిగిపోతాయి. అంటే ఈ మెట్లు గుండా రకరకాల స్వభావాలు కలవారు నడిచి వెళ్ళారు. వాళ్ళ పాదాల కింద పడి ఈ మెట్లు అరిగిపోయాయి, ఈ మెట్లు తరిగిపోయాయి. అలాగే 37వ పేజీ చూడండి. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, చిన్న అడుగు కన్నె అడుగు, చిట్టి అడుగు పొట్టి అడుగు, కరకు పదం కరగు పదం, రక్త పదం భక్త పదం, పాపి పదం పరమపదం, యుగయుగాల పదములతో రకరకాల అడుగులతో అరగి అరగి తరగి తరగి, అరగి అరగి తరిగి తరిగి. చూడండి, చిన్న అడుగు ఆ మెట్ల ద్వారా చిన్నవాళ్ళ అడుగులు. అలాగే కన్య అడుగు, కన్య అంటే పెళ్ళి కాని ఆడపిల్లల అడుగులు. చిట్టి అడుగు, చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చిన్నపిల్లలు చిట్టి చిట్టి అడుగులు వేస్తూ బుజ్జి పిల్లలు. అలాగే పొట్టి అడుగు, పొట్టి పొట్టి అడుగులు వేస్తూ పడతాయి. ఈ మెట్ల మీద చిన్న పిల్లలు నడుస్తారు, పెళ్ళి కాని ఆడపిల్లలు నడుస్తారు, అలాగే బుజ్జి బుజ్జిగా ఉన్నటువంటి పిల్లలు నడుస్తూ ఉంటారు. వాళ్ళ అడుగులు చిట్టి చిట్టిగా బుజ్జి బుజ్జిగా నడుస్తూ వేస్తూ నడుస్తూ ఉంటారు. కరకు పదం, కరకు పదం అంటే కఠినమైన పాదము, కరకు పదం అంటే కఠినమైన పాదము. కరగు పదం, కరగు పదం అంటే కరగు పదం అంటే కరుణ కలిగిన పాదం. రక్త పదం అంటే ఎరుపు కలిగినటువంటి పాదం. భక్త పదం అంటే భక్తి కలిగిన పాదం. పాపి పదం అంటే పాపములు కలవాళ్ళ పాదాలు. పరమ పదం అంటే వైకుంఠంతో సమానమైనటువంటి పాదాలు. యుగయుగాల పదములతో, యుగయుగాల పదములతో ఎన్నో కాలాల నుండి ఆ పాదాలతో రకరకాల అడుగులతో అనేక స్వభావాలు కలిగినటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బుజ్జి బుజ్జిగా నడిచే పిల్లలు పాదాలతో నడుస్తూ ఉన్నటువంటి రకరకాల అడుగులతో ఆ మెట్లు అరగి అరిగి అరిగిపోయాయి, తరిగి తరిగి తరిగిపోయాయి. దీని భావం చూడండి. ఈ మెట్ల మీద చిన్నవాళ్ళు పెళ్ళి కాని ఆడపిల్లలు అడుగు పెట్టారు. బుజ్జి పిల్లల చిట్టిపొట్టి అడుగులు పడ్డాయి. కసాయి వాళ్ళ కఠినమైన అడుగులు, కరుణ కలిగిన వారి మెత్తని అడుగులు ఈ మెట్ల ద్వారానే సాగాయి. వివిధ కాలాలకు చెందిన వారి అడుగులు, వివిధ తత్వాలకు చెందిన వారి అడుగులు పడి ఈ మెట్లు అరిగిపోయాయి, ఈ మెట్లు తరిగిపోయాయి. మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు, కడియాలందెలు కడియాలు అందెలు, గజ్జెలు వడివడి మువ్వలు, గొలుసులు గలగల మన గణగణ మన అంటి అంటి ప్రవహించే అడుగులు అడుగులు అడుగులు. కడియాలు అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ ధరించే వలయాకారపు నగలు. కడియాలంటే ఇంతకుముందు కాలంలో స్త్రీలు ఏం చేసేవారంటే కాళ్ళ మడం పైన కాళ్ళకి ఏం చేసిన పెద్ద వెండితో చేసినటువంటి కడియాలు వేసుకునేవారు. ఆ కడియాలు చేతులకు వేసుకుంటారు. అలాగే కాళ్ళకు కానీ ధరించినటువంటి వలయాకారపు నగలనే కడియాలు అంటారు. అలాగే అందెలు అన్నాడు కదా, అందెలు అంటే స్త్రీలు కాలి మడమలకు పైన పెట్టుకునే నగలు, స్త్రీలు కాలి మడమలకు పైన పెట్టుకునే నగలు. మువ్వలు అంటే మొనలో 3 సందులు గల పెద్ద గజ్జె. మువ్వలు అంటే మనం తెలుసు కదా, గల్లు గల్లు మన శబ్దం ఇస్తాయి మువ్వలు. దర్శనం అంటే చూడటం. అలాగే గొలుసులు గలగల మన గనగన మన అంటి అంటి ప్రవహించే అటువంటి మువ్వలు కట్టుకొని కడియాలు వేసుకొని అందెలు వేసుకొని ఎంతోమంది ఆ మెట్ల గుండా వెళుతూ ఉన్నారు. చూడండి, అడుగులు వేస్తున్నప్పుడు కాళ్ళకు ధరించిన కడియాలు, గజ్జెలు, గొలుసులు గలగలమని గనగనమని మోగుతుంటే చెవులకింపుగా ఉంది. కొన్ని అడుగులు అలా అలా తేలికగా పడుతూ ముందుకు కదులుతున్నాయి, మరికొన్ని వేగంగా సాగుతున్నాయి. కొంతమంది నెమ్మదిగా నడుస్తారు, కొంతమంది వేగంగా నడుస్తారు, కొంతమంది కొంచెం నడిచిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ మెట్ల ద్వారా వెళుతుంటారని అర్థం. నెక్స్ట్ చూడండి,
మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు ఎగసి ఎగసి ఏ పథాల చేర్చునవో ఎగసి ఎగసి ఏ సేమల కూర్చునవో ఎగసి ఎగసి ఏ దర్శనమిచ్చునవో ఎగసి 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 మెట్లు మెట్లు రాతి మెట్లు కారు నల్ల రాతి మెట్లు. చూడండి, ఏ పథాలు, పథం అంటే ఏం చెప్పుకున్నాము, మార్గము, పథాలు అంటే మార్గాలు, చేర్చినవో ఈ మెట్లు చివరికి ఏ మార్గానికి తీసుకుపోతాయో, ఏ సీమల కూర్చునవో ఏ ప్రాంతంలో ఏ ప్రాంతానికి అవి మోసుకుపోతాయో, ఎగసి ఎగసి ఏ దర్శనమిచ్చునో దర్శనమిచ్చునో ఏ ప్రాంతానికి ఏ లక్ష్యాన్ని మనకి చూపిస్తాయో. ఎగసి 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 ఎగిరిపడి గంతులు వేస్తూ గర్విస్తూ మనల్ని ఏ లక్ష్యానికో చూపిస్తాయి అని దీని యొక్క భావం. ఇప్పుడు కొన్ని సొంత వాక్యాలు చెప్తాను, దాని ప్రకారంగా మీరు కొన్ని పదాలకు సొంత వాక్యాలు నోట్బుక్లో రాసుకోండి. సేమలు అంటే ప్రదేశాలు, సేమలను అంటే ప్రదేశాలను. చూడండి, స్వామి వివేకానంద భారతదేశంలోని అన్ని ప్రదేశాలను దర్శించాడు. అలాగే ప్రవహిస్తుంది అని ఉంది కదా, ప్రవహిస్తుంది అంటే పారుతుంది. గంగా నదిలో నిర్మల జలం పారుతుంది, గంగా నదిలో నిర్మల జలం పారుతుంది. పథంలో ఉంది కదా, పథంలో అంటే మార్గంలో. భారతీయులు ప్రగతి మార్గంలో పయనించాలి, భారతీయులు ప్రగతి మార్గంలో పయనించాలి. దీంట్లో కొన్ని వ్యతిరేక పదాలు చూడండి. సుగుణం అంటే దుర్గుణం, సుగుణం వ్యతిరేక పదం దుర్గుణం. అరిగి అరుగక, అరిగి అంటే అరుగక లేదా అరిగిపోకుండా. కరకు అంటే మెత్తని, కరకు వ్యతిరేక పదం మెత్తని. ప్రవహించు వ్యతిరేక పదం ప్రవహించక, ప్రవహించు వ్యతిరేక పదం ప్రవహించక. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.